హాయ్ అండి. రండి చూద్దాం. మా మిన్ని దోసకాయ పచ్చడి చేస్తా అంటుంది. ఎట్లా చేస్తదో చూద్దాము. హ! అనుకుంటున్నారా? కాదు, కాదు. నేనే దోసకాయ పచ్చడి చేద్దామని దోసకాయ బయట పెడితే తనొచ్చి నేను కట్ చేసి ఇస్తా అని చెప్పి ట్రై చేస్తుంది. తన పర్సనాలిటీకి తన బలమే సరిపోతలేదు అది పీల్ చేయడానికి. అయినా ట్రై చేస్తది. ప్రతి పనికొచ్చి హెల్ప్ చేస్తా ఉంటది. కలుపుతా ఉంటది. కిచెన్ పనికే వస్తది. వేరే పనులకి రాదు మళ్ళీ. కిచెన్‌లో ఏ పని చేసినా నేనొస్తా, చేస్తా, నేను కలుపుతా, అన్నం కలుపుతా అది ఇది అని చెప్తుంటది. కానీ పొయ్యి దగ్గర పిల్లలు జాగ్రత్తగుండాలి గదా! కొంచెం భయమేస్తది. తనొస్తే రానివ్వను నేను. ఆకుకూరలు అవి అట్లా కట్ చేసి ఇయమంటే నీట్‌గా ఆకుకూరలు గిల్లి బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెడతది. చిన్న చిన్న పనులైతే మంచి హెల్ప్ జేస్తది తను. కానీ తినడం మాత్రం అస్సలు తినదు. తనది అన్నం ఎందుకో తినదు. అన్నం తినదు. కానీ రొట్టెలు, చపాతీలు, కర్రీస్ చేశామనుకోండి కర్రీ తినేస్తది. రొట్టెలు తింటది. కానీ అన్నం మాత్రం తినదు. అన్నం తింటేనే లావయితదని నేననుకుంటా. కానీ తినదు. అది మంచి అలవాటేనేమో రొట్టెలు తినడం, కర్రీస్ తినడం కానీ లావవ్వట్లేదు గదా! అది నా బాధ. అవును. నా వీడియోస్ ఎలా ఉన్నాయి? క్లారిటీగానే ఉన్నాయా? నీట్‌గానే ఉన్నాయా? ఏమైనా టిప్స్ ఉంటే చెప్పొచ్చు కదా! వీడియోస్ చేసేవాళ్ళు యూట్యూబ్‌లో. నేను గూడా అట్లా ఇంప్రూవ్ అయిపోతా. ఒక్కొక్కటి రోజు రోజుకి ఇంప్రూవ్ అయ్యి వీడియోస్ పెడతా. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.